సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ డిజి నెర్వ్ సెంటర్ సేవలను ప్రారంభించారు. గతేడాది కుప్పంలో పైలట్గా ప్రారంభించిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల సేవలను చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించారు. తదుపరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నారావారిపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సంజీవని ప్రాజెక్టును విస్తరించేలా డిజి నెర్వ్ సెంటర్ సేవలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో సహా నారావారిపల్లెకు వెళ్లిన సీఎం మంగళవారం స్వగ్రామంతో పాటు తిరుపతిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. నారావారిపల్లెలో 4,27,00,000 రూపాయలతో నిర్మించిన 3311 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే స్వగ్రామంలో యువత నైపుణ్యాలు పెంచేలా 1.4 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, 77 లక్షల రూపాయలతో రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన నూతన రహదారిని సీఎం ప్రారంభించారు. అనంతరం 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 45 లక్షల రూపాయలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 7.5 కోట్లతో నిర్మించిన యూత్ హాస్టల్, 5 కోట్ల రూపాయలతో నిర్మించిన మహిళా హాస్టల్కు ప్రారంభోత్సవం చేశారు. నారావారిపల్లె సమీపంలో 126 కోట్ల రూపాయలతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు, మూలపల్లి చెరువు సహా మరో 4 చెరువులకు నీటిని తరలించే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పశువుల వసతి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా 6 కోట్ల రూపాయలతో కేంద్రీకృత పరిశోధనా ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే 5.3 కోట్ల రూపాయలతో అకాడమిక్ బిల్డింగు 2వ అంతస్తు నిర్మాణానికి, 2,91,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన నిర్వహించారు.